ఈ యొక్క లెంట్ సీజన్లో మనం ఉన్నాం ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువ మరణానికి పూర్వం ఆ కొద్ది దినాల్లో ఆయన యొక్క కొంచెం అడ్జస్ట్ చేదాస్ ఇది బేస్ పెట్టు మరికొద్ది దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుడు ఏదైతే ఆయనకు ఒక పనిని అప్పగించి ఉన్నాడో ఆ పనిని చేయడానికి సంపూర్ణముగా దేవుని యొక్క కార్యము నిర్వర్తించడానికి మునుపు జరిగినటువంటి సంఘటనల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రూపాంతరత, ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఈ రూపాంతర అనుభవము తన యొక్క శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహాను అనేటువంటి వారి మధ్యలో ఆయన ఆ రూపాంతర అనుభవాన్ని వారు చవిచూచులాగున యేసుక్రీస్తు ప్రభు అక్కడ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్తలో 9వ అధ్యాయం మనం గమనిస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయము ఈ మొదటి వచనము నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం చదవగా మనం విని ఉన్నాం. సో ఈ యొక్క లేఖన భాగం మాత్రమే కాదు కానీ మత్తయి సువార్తలో కూడా 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో కూడా ఈ యొక్క రూపాంతర అనుభవాన్ని గురించి వ్రాయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ముగ్గురు సువార్తికులు మరియు లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 36వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం, లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 36వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం. ఈ యొక్క 3 లేఖన భాగాల్లో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రూపాంతరతను అక్కడ స్పష్టంగా మనకి తెలియచేస్తూ, ఈ 3 సందర్భాల్లో కూడా మోషే మరియు చూడండి ఏలియా, మోషే మరియు ఏలియా అనువారు. లూకా సువార్తలో 9వ అధ్యాయము 29-30 వచనాలు మనం గమనిస్తే, మాటలు చెప్పినది మొదలుకొని ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగా మెరిసెను. ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. ఈ 2 ప్రభువైన యేసుక్రీస్తు కన్నా ముందుగా వచ్చినటువంటి దేవుని యొక్క సేవకులుగా ఉన్నారు. మరియు వారు ప్రవక్తలుగా ఉంటూ ఉన్నారు. దేవుని కార్యములు చేయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క దూతలుగా, లేక దే ఆర్ లైక్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్, దేవుని చేత పంపబడినటువంటి వారుగా వారిని మనము చూస్తూ ఉన్నాం. సో నిర్గమకాండము 34వ అధ్యాయాన్ని మనం గమనిస్తే పిల్లరా, నిర్గమకాండము 34వ అధ్యాయంలో 34-35 వచనాలని మనం చూద్దాం. ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుటకు
ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుకు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపించిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళి వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. సో మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించెను. సో ఈ యొక్క రూపాంతర అనుభవాన్ని మోషే కూడా ఆల్రెడీ ఆయన దేవునితో మాట్లాడుట ఆయన చాలించి క్రిందికి వస్తూ ఉన్నప్పుడు కూడా ఆ మోషే యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన ముఖ చర్మము ప్రకాశించుచు ఉండెను. అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆ ముఖము చూడడానికి వారు చూడలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఆయన ఆ ముసుగు వేసుకొనెను. మోషే ఆ ముఖం మీద ముసుగు వేసుకొనెను. మరియు రెండవ రాజుల గ్రంథము మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనాన్ని మనం చూద్దాం. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైన మరొక రూపాంతర అనుభవము ప్రేమేటువంటి దేవుని బిడ్డ. సో ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ యొక్క రూపాంతర కొండ లేక తాబోరు పర్వతము, తాబోరు కొండ, ఈ తాబోరు కొండ మీదకు వెళ్ళి దేవునితో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో లేక దేవునితో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన గైకొనుచూ ఉన్నటువంటి సమయంలో ఆయన చేయబోవు నిర్గమమును గురించి వారు వివరిస్తూ ఉండేటువంటి ఆ యొక్క మాటని మనం చూడవచ్చు. లూకా సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండ్రి. ఆయన యెరూషలేములో నెరవేర్చబోవచ్చు ఉన్నటువంటి నిర్గమమును గురించి ఆయనతో మాట్లాడుచు ఉండిరి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సో ఆయన యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత యెరూషలేములో ఆయన ఎటువంటి ఇబ్బంది పడతాడు, యెరూషలేములో ఆయన ఏ రీతిగా శ్రమలు పొందుతాడు, సో యెరూషలేములో ఆయన చేయవలసినటువంటి ఆ కార్యం ఏమిటి, నిర్గమము, ఆయన దేవుని యొక్క కార్యము జరిగించడానికి లేక ఆ యొక్క రక్షణ కార్యాన్ని చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క యెరూషలేములో ఏదైతే నిర్గమము చేయనై ఉన్నాడో దానిని గురించి వారిద్దరు కూడా ఆయనతో మాట్లాడుచు ఉండిరి. పిల్లరా, ఈ యొక్క రూపాంతరత, ట్రాన్స్ఫిగరేషన్, ఈ యొక్క రూపాంతరము అంటే ఏమిటంటే మనందరము ఎరిగినటువంటిదే. ఒక రూపము నుంచి మరి యొక్క రూపములోనికి మార్చబడము లేక ఒక స్థితిలో నుంచి మరి యొక్క స్థితిలోనికి మనము చేరుకోవడము.
సో పేతురు రాస్తూ అంటాడు, రెండవ పేతురు పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 16 మరియు ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను శబ్దము మహాదివ్యమైన మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. సో పీటర్ ఈజ్ విట్నెసింగ్ ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా రూపాంతరము చెందాడు. ఇవి కేవలము కల్పించినటువంటి కథలు అని మీరు అనుకునవద్దు. సో మేము ఆయన గురించి ఈ రీతిగా ప్రకటిస్తూ ఉన్నాము. ఆయన దేవుని కుమారుడుగా ఆయన ప్రత్యక్షతను మేము స్వయముగా చూసినటువంటి వారము. సో ఆయన ఏ రీతిగా నిజమైనటువంటి ఆయన యొక్క ఆ డివైన్ రూపము ఏదైతే ఉన్నదో, అనగా ఆయనకున్నటువంటి ఆ యొక్క దైవిక గుణము ఏదైతే ఉన్నదో, లేక దైవిక స్వరూపము, సో ఆ డివైన్ ఫార్మ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏదైతే ఉన్నదో, అది కేవలము కల్పితమైనటువంటి కథలతో మేము చెప్పేటువంటిది కాదు. సో ఈ కల్పితమైనటువంటి కథలు మేము మీకు చెప్పుకొని రావట్లేదు, కానీ ఆ యొక్క పర్వతం మీద మేము చూసినటువంటి ఆ యొక్క సాక్ష్యమును మేము మీకు తెలియచేస్తూ ఉన్నాము. ఈయన నా ప్రియ కుమారుడు, ఇదే స్వరము ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసము తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుని యొక్క పరలోకము నుంచి ఒక దివ్యమైనటువంటి స్వరము వినబడుచు ఉన్నది. 16 మరియు 17 వచనాలు మనం చూస్తే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. సో ఆ దేవుని యొక్క కుమారుడుగా ప్రభుని యేసుక్రీస్తు అక్కడ ఆ బాప్తిసము తీసుకున్న తర్వాత ఒక పావురం వలె పరిశుద్ధాత్మ ఆకాశము నుండి దిగి వస్తూ ఉన్నది. ఆ యొక్క పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వస్తూ ఉన్న తర్వాత పరలోకము నుంచి వినబడుచు ఉన్నటువంటి ఆ యొక్క స్వరము ప్రేమైన దేవుని బిడ్డలారా ఏమని విట్నెస్ చేస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సో ఆయన బాప్తిసము తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒక దేవుని కుమారుడుగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తుకు బాప్తిసము తీసుకోవడం అవసరమా అంటే, మనమందరం ఏమి చెబుతామంటే ఆయన పరిశుద్ధుడు కదా,
ఆ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడినటువంటి వాడు కదా. పరిశుద్ధ దేవుని కుమారునికి బాప్తిస్మం అనేటువంటిది అవసరము లేదు అనేటువంటి ఒక ఆలోచన మనము కలిగి ఉంటూ ఉంటాం. కానీ బాప్తిస్మం ఇస్తూ ఉన్నటువంటి యోహాను అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఆయన హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందండి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందండి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. సో అనేక మంది సుంకరులు, పాపులు వీళ్ళందరూ ఆయన వద్దకు వస్తూ ఉన్నారంట. ఆ యూదయ ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు, మరియు యోర్దాను ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు. ఈ అన్ని ప్రాంతాల నుంచి ఆయన వద్దకు వచ్చి ఆ యోర్దాన్లో వారి పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. దే ఆర్ కన్ఫెసింగ్ దేర్ సిన్స్ అట్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం. వారందరూ కూడా బ్యాప్టిజం తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆయన వద్దకు వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటూ ఆ యొక్క యోర్దాన్లో ఆ బాప్తిసము తీసుకుంటూ ఉన్నటువంటి ఆ సందర్భంలో వారు బాప్తిసము తీసుకున్న తర్వాత ఈయన ఏమని అంటూ ఉన్నాడంటే, ఇదిగో సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటాడు. అదే మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మనం చూస్తే, చదవద్దు కానీ మీరు బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి. అక్కడ వ్రాయబడినటువంటి మాటలని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా వస్తూ ఉన్నారంట. తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందొచ్చు ఉండిరి. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించడి. సో ఒక గద్దింపు బాప్తిస్మం ఇస్తున్నటువంటి ఆ యోహాను అక్కడ ఈ బాప్తిస్మ సమయంలో ఒక గద్దింపు చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి ఆ సిట్యువేషన్లో సో అందరూ పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళేటువంటి వారందరూ కూడా పాపులు, సుంకరులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, వీరందరూ ఆ లైన్లో ప్రభువైన యేసుక్రీస్తు కూడా అక్కడ నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, సో మనకి ఒక వైట్ రేషన్ కార్డు ఉందనుకోండి, బియ్యం ఇస్తూ ఉన్నారు, రేషన్ బియ్యం ఇస్తున్నారు, కోటా బియ్యం ఇస్తూ ఉన్నారు. మనకి రేషన్ కార్డు ఉంది కానీ సొసైటీలో మనము కొంచెం సూటు బూటు వేసుకొని కొంచెం ఒక బంగ్లాలో ఉంటూ ఒక ఉన్నతమైనటువంటి ఆ స్టేటస్ కలిగి ఉంటూ ఉన్నప్పుడు మనము అందరూ చాలామంది పేదవారు అక్కడ ఆ కోటా బియ్యం తీసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ లైన్లో వెళ్ళి మనం నిలబడతామా? ఎందుకు నిలబడం? కారణం ఏంటి? నన్ను కూడా పేదవాడు అనుకుంటారు. ఈ పేదవాళ్లతో నేను ఈ రైస్ బ్యాగ్ పట్టుకొని నేను నిలబడి ఈ కోటా బియ్యం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగి మనం అందరం వెళ్ళిపోయిన తర్వాతనో లేక అందరికన్నా ముందే ఆ రేషన్ ఇచ్చేటువంటి వారికి మనం ఫోన్ చేసి, ఇదిగో పలానా టైంలో నేను వస్తాను, నేను రేషన్ తీసుకుంటానని మనం చెబుతాం. వి విల్ హైడ్ అవర్ ఐడెంటిటీ. సో జీసస్ క్రైస్ట్ ప్రియ దేవుని బిడ్డలారా అలాగా చేయలేదు. అక్కడ అందరూ పాపులు, సుంకరులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు అందరూ అక్కడికి వెళుతూ ఉంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అంటున్నాడు, నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మీరు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. కానీ ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన యొక్క ఆ ఐడెంటిటీ ఏమాత్రము కూడా ఆయన దాచుకోకుండా వారితో పాటుగానే అక్కడికి వెళుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ క్రమంలో ఆయన ఆ బాప్తిస్మము తీసుకోవడానికి ఆయన వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో చూడండి 13వ వచనాన్ని మనం చూస్తే,
ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయలో నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. గలిలయలో ఉన్నటువంటి అక్కడి నుంచి ఆ యోర్దాను దగ్గరకు ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు జరిగినటువంటి ఈ యొక్క కాన్వర్జేషన్ మనం చూస్తే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఏమంటూ ఉన్నాడంటే, నేనే నీ చేత బాప్తిస్మము తీసుకొనవలసి ఉండగా, నేనే నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను వారింప చూచెను. అక్కడ వారిద్దరూ కూడా దేవుని చేత దేవుని యొక్క కార్యము జరిగించడానికి పంపబడినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములో ఒక రక్షకునిగా జన్మించడానికి మునుపు ఒక 6 మాసములు ఆయన ముందుగా ఆయన యొక్క త్రోవను సరళము చేయడానికి దేవుని చేత పంపబడుచున్నటువంటి ఏలియా వంటి ఆత్మ కలిగినటువంటి ఒక ప్రవక్తగా బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ముందుగా పంపబడ్డాడు. సో హీఈస్ ఆల్సో ఏ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప అత్యున్నతమైనటువంటి ఒక దేవుని సేవకునిగా ఆయన ఉంటూ ఒక దైవజనుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన కూడా తల కొట్టివేయబడినటువంటి ఒక మార్టైర్గా, ఒక హతసాక్షిగా ఆయన ఉంటూ ఉన్నాడు. సో సత్యము మాట్లాడిన తర్వాత ఆయన యొక్క శిరస్సు ఛేదనము జరిపించబడుచు ఉన్నది. సో అటువంటి దైవజనుడుగా ఉన్నటువంటి బాప్తిసం ఇస్తూ ఉన్నటువంటి యోహాను ఆ యొక్క యోర్దానులో ఆయన బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు దేవుని కుమారునిగా పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అదే లైన్లో నిలబడుతూ ఉన్నాడంట. ఎవరైతే పాపులు నిలబడుతూ ఉన్నారో, ఎవరైతే సుంకర్లు నిలబడుతూ ఉన్నారో, ఎవరైతే సద్దుకాయలు నిలబడుతూ ఉన్నారో, ఎవరైతే పరిసయ్యులు నిలబడుతూ ఉన్నారో, ఎవరైతే సర్పసంతానమా అని అనిపించుకొనొచ్చు ఉన్నారో, మారు మనస్సు లేని వారులారా మీరు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని ఎవరైతే అనిపించుకొనొచ్చు ఆ క్రమములో నిలవబడి బాప్తిసము తీసుకొనొచ్చు ఉన్నారో, అదే క్రమములో ప్రభువైన యేసుక్రీస్తు కూడా అక్కడ నిలబడ్డాడంట. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు తనకు అప్పగించినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతను ఆయన నిర్వర్తించడానికి ఆయన ఎంతగా తను తాను తగ్గించుకుంటూ పాపులలో ఒకటిగా ఆయన ఎంచబడెను. పాపులలో ఒకటిగా ఎంచబడెను. ఆయన మరణము సమయంలో కూడా కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ఇద్దరు అక్కడ నేరస్తులు ఉన్నారు. నేరస్తులలో ఒకడుగా ఆయన ఎంచబడెను. సో ఈ క్రమములో ఆయన ఆ యొక్క యోర్దానులో బాప్తిసము తీసుకొని ఆయన బయటకు రాగానే ఆయన వస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో అక్కడ జరుగుతూ ఉన్నటువంటి సంఘటన ఏమిటంటే, ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావు అని ఆయన నివారింపచూచును. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇప్పటికి కానివ్వండి, నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగి. దేవుని యొక్క నీతి, ఆ దేవుని యొక్క నీతి నెరవేర్చబడడానికి నీవు నాకు బాప్తిస్మం ఇవ్వాలి, నేను నీ దగ్గర బాప్తిస్మము తీసుకోవలసినదే. ఆయన ఎంతగా బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అంటూ ఉన్నాడంటే, ఇదిగో నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు అని ఆయన ఎంత శక్తిమంతుడు అంటున్నాడంటే, ఆయన చెప్పులు మోయుటకు అని ఒకసారి అంటాడు, మరొక రచయిత అంటాడు ఆయన చెప్పుల వారు విప్పుటకు ఆయనను నేను యోగ్యుడను అనగా అంతగా ఆయన తగ్గించుకొనొచ్చు. దేవునికి మహిమ
ఆయన ఆపాదిస్తూ ఉన్నాడు. సో ప్రభు ఒక సాధారణమైనటువంటి ఒక పాపి వలె, ఒక మానవుని వలె మారు మనస్సు పొందడానికి యోర్దాను వద్దకు వెలుచు ఉన్నటువంటి ఆ సద్దుకాయల వలె, పరిసయ్యుల వలె అక్కడికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈయన గురించి ఆయన గొప్పగా చెబుతూ ఉంటే అవన్నీ ఆయన విన్నాడు. విని కూడా అక్కడ నేనే అని ఆయన అనట్లేదు. ఆ గొప్ప వ్యక్తిని నేనే, ఆ గొప్ప శక్తిమంతుడును నేనే అని ఆయన ఏమాత్రము కూడా సెల్ఫ్ బోస్టింగ్ అక్కడ ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దెర్ ఈజ్ నో సెల్ఫ్ బోస్టింగ్ ఎట్ ఆల్ అట్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం. యేసుక్రీస్తు బాప్తిసము తీసుకుంటూ ఉన్నప్పుడు యోహాను చాలా గొప్పగా చెబుతూ ఉన్నాడు. నా వెనక మరి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు, నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రను కాను అంటే, ఇదిగో ఆ శక్తిమంతుడు నేనే, ఆ చెప్పులు ఇదిగో ఇవే అని మనమైతే చెప్పి వేస్తాం. అది మా కుటుంబమే, అది మేమే అని చెప్పుకుంటూ ఉంటాం. నో, నెవర్, ఎప్పటికీ అది చేయకూడదు. ఆయన సైలెంట్గా ఆ బాప్తిసం ఇవ్వడానికి వెళితే ఆ యోహాను అంటున్నాడు, అయ్యా నీ ద్వారా నేను బాప్తిసము పొందాలి కదా, నువ్వు నా యుద్ధకు వస్తూ ఉన్నావంటే ఈ నీతి యావత్తు జరగాలి, కాబట్టి ఇది మనిద్దరము ఈ కార్యము జరిగించాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యోహాను తగ్గించుకుంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకుంటూ ఉన్నాడు, దేవుడు ఆయనను ఘనపరుస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎగ్జాల్టింగ్ హిస్ నేమ్. ఆ యొక్క పరిశుద్ధాత్మ ఒక పావురం వలె ఆకాశము నుండి క్రిందకి దిగి వస్తూ ఉన్నాడంట. దిగి వస్తున్న సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి ఆ సిట్యువేషన్ మనం గమనిస్తే 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శబ్దము దేవుని యొక్క స్వరముగా వస్తూ ఉన్నది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నానని చెప్పినటువంటి అదే శబ్దము మరలా ఈ యొక్క రూపాంతర అనుభవములో, ఈ రూపాంతర కొండ వద్దకు వారు వచ్చినప్పుడు వారిని వెంట పెట్టుకొని మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. హిజ్ ఫేస్ షైన్స్ లైక్ ఎ సన్. ఆ సూర్యుని వలె ఆయన యొక్క ముఖము ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. మనం ఎంత తెల్లని వస్త్రాలు వేసుకున్నా అవి తెల్లగా ఉన్నాయని అంటాం. కానీ ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంటే వెలుగు వలె తెల్లని వాయను. ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లని వాయను. ఆ సందర్భంలో దేవుని యొక్క స్వరము మరలా వినబడుచు ఉన్నది. 5వ వచనాన్ని మనం చూస్తే, అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. సో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ రూపాంతర సందర్భములో మరలా దే ఆర్ లిజనింగ్ ద వాయిస్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క ఆ స్వరాన్ని వారు మరలా వింటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్తికుడు ఏమని రాస్తాడంటే ఆయన వస్త్రముల గురించి,
9వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 3వ వచనంలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను, లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంతగా ఆయన యొక్క ఆ డివైన్ ఫేస్, ఆ యొక్క దైవికమైనటువంటి ఆయన యొక్క ముఖం అయితే సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన యొక్క వస్త్రములైతే వెలుగు వలె కనబడుతూ ఉన్నాయని ఒక సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. మార్కు సువార్తికుడు ఏమని రాస్తూ ఉన్నాడంటే, ఈ యొక్క లోకమందు ఏ చాకలి అయినను అంత తెల్లగా చలువ చేయలేడు, అంతగా ప్రకాశము అవుతూ ఉన్నది. కాబట్టి ఆ రూపాంతర అనుభవములు, ఆ రూపాంతర కొండ మీద ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ దేవుని యొక్క మహిమ వారందరినీ క్రమొచ్చు ఉన్నది. దేవుని యొక్క శక్తి వారి మీదకు వస్తూ ఉన్నది. ఆ మేఘము వారి మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆ మేఘములో నుంచి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రూపాంతర అనుభవాన్ని దేవుని యొక్క లేక మరొక మాటలో మనం గమనించాలి అంటే ఆ విశ్వరూపం అంటాం, మనం నిజస్వరూపం అంటాం. ఆయన ఎంత గొప్పవాడో ఆయన చూసినప్పుడు వారు భయపడ్డారంట. వారు మిగుల భయపడిరి. మోషే కనబడుతూ ఉన్నాడు, ఏలియా కనబడుతూ ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఉంటూ ఉన్నాడు. పేతురు అంటున్నాడు అంట, ప్రియ దేవుని బిడ్డలారా, బోధకుడా మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పాను. వారు మిగుల భయపడిరి గనుక తను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మన ఇక్కడ కూడా వినబడినటువంటి స్వరము ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ఈ సంఘటనలో దే ఆర్ విట్నెసింగ్ మెనీ మిరాకిల్స్ అండ్ దే ఆర్ విట్నెసింగ్ ద మైటీ పవర్ ఆఫ్ ది లార్డ్. సో దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి మహిమను, శక్తిని, బలాన్ని వారు ప్రత్యక్షముగా రుచి చూస్తూ ఉన్నారు, చవి చూస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పర్వతము, రూపాంతర కొండ, క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రూపాంతర కొండ యొక్క ఎక్స్పీరియన్స్, రూపాంతర అనుభవం యొక్క ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నది? మనం ఒకసారి యాజ్ వీఆర్ విట్నెసింగ్ ద మిరాకిల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యాజ్ వీఆర్ విట్నెసింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దేవుని యొక్క మహిమను కానివ్వండి, దేవుని యొక్క అద్భుతాలను కానివ్వండి, మన జీవితాల్లో మనము ప్రత్యక్షముగా చవి చూస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనము రుచి చూస్తూ ఉన్నటువంటి సందర్భాలలో ప్రభు ఈ యొక్క రూపాంతర కొండలో ఏదైతే ఆయన ప్రార్థన చేయించు ఉండగా ఆయన ముఖము మారెను, అనగా ఆయన సంపూర్ణముగా దేవునితో ఏకాంతముగా మాట్లాడుచూ ఉన్నటువంటి ఆ కొండ మీద ఈ దేవుని మందిరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఒక సియోను కొండగా, ఒక కర్మేలు పర్వతమ్మగా, ఒక హెర్మోను పర్వతమ్మగా, అనగా దైవజనులు, దైవ సేవకులు ఎప్పుడైతే దేవునితో మాట్లాడడానికి ఆ యొక్క పర్వతముల మీదకి వెళ్ళి వారు ఆ సినాయి పర్వతం మీద మోషే దేవునితో మాట్లాడుచు ఆ 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన దేవుని యొక్క ఆజ్ఞలో ఆయన స్వీకరించి ఇశ్రాయేలు కొరకు తీసుకుని వస్తూ ఉండగా
ఆయన ముఖము కూడా సూర్యుని వలె ప్రకాశించెను. సో ఆ దేవునితో వారు గడుపుతూ ఉన్నటువంటి ఆ సమయం, దేవునితో వారు ఉన్నటువంటి ఆ సహవాసములో వారి ముఖములు మార్చబడుతూ ఉన్నాయి, వారి వస్త్రములు తెల్లనివిగా మార్చబడుతూ ఉన్నాయి. వారు చేయవలసినటువంటి ఆ నిర్గమమును దేవుడు వారికి బోధిస్తూ ఉండగా వారు మిక్కిలి భయపడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 8వ అధ్యాయము మనం గమనిస్తే ఇక్కడ నోవహు మనకి కనబడుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండము కొన్ని పర్వతాలు నేను మీకు ఇక్కడ చూపించి ముగించి వేస్తాను. చదవండి, పెద్దగా చదవమ్మా. దేవుడు 8వ అధ్యాయము 4వ వచనమమ్మ. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. సో ఈ యొక్క ప్రయాణం అయిపోతూ ఉన్నది, జలప్రళయం అయిపోతూ ఉన్నది. ఈ జలప్రళయం అయిన తర్వాత వారికి అక్కడ రక్షణ, వారికి అక్కడ విడుదల, వారికి అక్కడ విమోచనము అనేటువంటిది ఇవ్వబడుచు ఉన్నది. నోవహును అతనితో కూడా ఓడుల్లో ఉన్నటువంటి వారు మాత్రమే ఆ జల ప్రళయము తర్వాత వారు రక్షింపబడుచు ఉన్నారు. నోవహు, ఆయన భార్య, షేము, హాము, యాపేతు అనేటువంటి వారు, వారి భార్యలు, ఈ 8 మంది తప్ప ఇక ఎవరును అక్కడ రక్షణ పొందలేదు. ఆ ఓడలో ఉన్నటువంటి ఇతర జంతువులు బ్రతికించబడుచు ఉన్నాయి. అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత వారి యొక్క ఆ ఓడ ఎక్కడ నిలవబడుచు ఉన్నది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఓడ అరారతు కొండల మీద నిలిచెను. ఓడ అరారతు కొండల మీద నిలిచెను. సో ఈ యొక్క మార్పు అనేటువంటిది, ఈ ఉన్నతమైనటువంటి ఈ యొక్క పర్వతం మీదకి దేవుడు తీసుకుని వచ్చి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రక్షణ ఆయన హస్తము అందించి దయచేస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా ఈ రూపాంతర అనుభవంలోనికి మనం రావాలి. వారందరూ కూడా ఆ 40 పగళ్ళు 40 రాత్రులు ఎక్కడ ఉన్నారు? దేవుడు చెప్పిన మాట విధేయత చూపించి ఆ ఓడలోకి వారు ప్రవేశించారు. దేవునికి అవిధేయులుగా ఉండి ఆ ఓడలో ప్రవేశించకుండా బయట ఉన్నటువంటి వారందరూ కూడా నశించిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సో దేర్ లైవ్స్ వర్ ట్రాన్స్ఫార్మ్డ్. వారి యొక్క హృదయాలు, వారి జీవితాలు, వారి మనస్సులు ఎవరైతే మార్చుకొని ఆ ఓడలోనికి ప్రవేశిస్తూ ఉన్నారో వారు బ్రతికి ఉన్నారు, వారి జీవము కలిగి ఉన్నారు. మార్పు లేనటువంటి వారు ఆ యొక్క నీటి, ఆ యొక్క జల ప్రళయంలో నశించిపోతూ ఉన్నారు. మనం కూడా ఇలాగా చాలా 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 సంవత్సరాల నుంచి మనము ఈ లెంట్ డేస్ అని మనం చేసుకుంటూ ఉంటాం. లెక్కబెట్టి ఒక్కటి కూడా తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఈ 40 రోజులు మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మరి రూపాంతరము చెందొచ్చు ఉన్నామా? మన రూపాంతర అనుభవంలోనికి వస్తూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, God has given us a wonderful opportunity to transform our lives. మన యొక్క జీవితాలను మార్చుకోవడానికి ప్రతి సంవత్సరము కూడా మనం బ్రతికి మరలా ఏదో రీతిగా ఈ యొక్క 40 రోజులు ఉండాలనేటువంటి ఒక క్రమములోనికి రావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈ కేవలము మనము అవిధేయులముగానే ఈ 40 దినాలు ఉంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. మన ముఖ చర్మము ప్రకాశించాలి, మన యొక్క జీవితము ప్రకాశించాలి. మీ వెలుగు వారి ఎదుట
ప్రకాశింపనీయుడి అంటాడు కదా. ఎందుకు? దేవుని నామము మహిమపరచబడినట్లు, ఆ ప్రత్యక్షపరచబడినట్లు మీ వెలుగు అన్యజనుల ఎదుట ప్రకాశింపనీయుడి. దేవుడు మహిమపరచబడాలి. దేవుడు మహిమపరచబడలాగున మనము రూపాంతర అనుభవములోనికి రావాలి. మోషే దానికి నిదర్శనముగా ఉంటూ ఉన్నాడు. ఏలియా అగ్ని రథములతోనూ అగ్ని గుర్రములతోనూ ఆయన ఆ రూపాంతరము చెంది మాయమైపోతూ దేవుని చేత కొనిపోబడుచు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన చేయబోతున్నటువంటి ఆ నిర్గము వారితో మాట్లాడుచూ ఉన్నప్పుడు ఆ దేవునితో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది. వాట్ ఏ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. కానీ మనకి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏముంది? ట్రాన్స్ఫర్మేషన్ మనకు అవసరం లేదు అనేటువంటి విధంగా ఇది నేటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 120 సంవత్సరాలు నోవహు ప్రకటించాడంట. ఇదిగో దేవుని ఉగ్రత వస్తూ ఉన్నది, జల ప్రళయం వస్తూ ఉన్నది, ఇదిగో మీరు మారండి అంటే వాళ్ళు అక్కడ ఏం చెబుతున్నాళ్ళే ఈ ముసలాయన, అసలు ఈ భూమి మీద ఇంతవరకు వర్షమే పడలేదు కదా, మేము పుట్టినది మొదలుకొని మా తాతలు పుట్టినది మొదలుకొని ఈ చరిత్రలో కూడా మేము ఎన్నడూ వినలేదు కదా, వర్షం పడుతుంది అనేటువంటిది ఆ దినం వరకు లేదు కదా. చాలా హేళన చేసి ఉండవచ్చు నోవాహుని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితాలే అవహేళనకు గురైపోతూ. జాగ్రత్త, దేవుని వాక్యము నీవు నిర్లక్ష్యము చేస్తే రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నట్లు. దేవుని సన్నిధానంలో నీ యొక్క ఆలోచన, నీ యొక్క హృదయము, నీ యొక్క చెవులు, నీ యొక్క మనస్సు, ఎవ్రీథింగ్ దేవుని యొక్క వాక్యము, దేవుని మాట ఏది నేను తీసుకోవాలి, దేవుడు నాతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడు, నేను మార్చుకోవడానికి, నేను రూపాంతరము చెందడానికి, నేను మారు మనస్సు పొందడానికి. ఇక్కడ చాలామంది పాపులు వెనక ఉన్నారు, మేము పరిశుద్ధులము ముందు వరుసలో కూర్చొని ఉన్నాం, మాకు కాదులే అని అనుకోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు ఆ పాపుల క్రమములోనే వెళ్ళి బాప్తిస్మము తీసుకున్నాడు. అక్కడ అంటూ ఉన్నాడు, సర్ప సంతానం అంటూ ఉంటే ఈయన కూడా మౌనంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నాడు. దేవుని చేత ఆయన సాక్ష్యము పొందుకుంటూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, 12వ అధ్యాయము 2వ వచనములో అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందుడి. ఒక మాట, ఒక ఆజ్ఞగా ఇస్తూ ఉన్నాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఒక రూపాంతర అనుభవములోనికి మీరు వచ్చి ఆ అనుభవపూర్వకమైనటువంటి సాక్ష్యము నీ శిష్యులకు మీరు తెలియచేసి మా జీవితాలను కూడా ప్రభా రక్షించడానికి, విమోచించడానికి మీరు మా కొరకు చేసినటువంటి ఒక గొప్ప కార్యముని బట్టి వందనాలు చెల్లిస్తూ, స్వరూపమైనను సొగసాయను లేని రీతిగా మీరు గాయపరచబడ్డారు, మనుష్యులు చూడనొల్లని వాడుగా అతడు చేయబడిన మీ లేఖనము సెలవిస్తూ ఉంటుండగా, ఇదిగో నా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క ఆదివారమున ఈ సమయంలో మీరు మా అందరితో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మోషే నీతో మాట్లాడినప్పుడు నా తండ్రి, నీ సవాసములో ఉన్నప్పుడు నా తండ్రి ఆయన ముఖము ప్రకాశించింది ప్రభా. ఇదిగో ప్రభా, ఏలియా అగ్ని రథములతోనూ గుర్రములతోనూ నీవు కొనిపోతూ ఉన్నప్పుడు ప్రభా, ఆ మహిమను ఇదిగో ప్రభా మేము చూస్తూ ఉన్నాం. తబోరు పర్వతం మీద ప్రభా, ఎత్తైన కొండ మీద ఏకాంతముగా మా ప్రభువైన యేసుక్రీస్తు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఇదిగో ప్రభా, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించని మీ లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఆయన వస్త్రములు వెలుగు వలె కనబడెను. ప్రభా, అక్కడ శిష్యులు భయపడుతూ ఉన్నారు. ఆ రూపాంతరాన్ని సాక్ష్యంగా తెలియచేస్తూ ఉన్నారు. ఆ మహాధ్వని మేము విన్నాం, ఆ మహామహిమను మేము చూచాం. నేటికి నీ యొక్క మహిమని, నీ స్వరాన్ని మేము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ నా తండ్రి, నీ మాటకు భయపడినటువంటి వారముగా, మార్పు చెందనటువంటి వారముగా మేము జీవిస్తూ ఉన్నాం. మాకు ఈ రూపాంతర అనుభవము దాయిచేయమని, విత్తబడిన వాక్యము మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని, వాక్యము వినిన ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నామ తండ్రి.